ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ ఈడీ గారికి, హెచ్ఆర్ హెడ్ వర్మ గారికి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలను సమర్పించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత కూడా హాజరైనట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ప్రత్యక్ష ప్రసాదం చూద్దాం. నీరజ్, మీ బోనం మీరు వెళ్ళిపోండి, అవన్నీ వద్దు. నీరజ్ ఆయన కల్చరల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కళాకారుడు ఢిల్లీలో మన బోనాల ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించినారు. వారు మాకు విఐపి వాళ్ళు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తీసేయండి బ్రదర్, అది ఓపెన్ చేసి పెట్టండి. అది లోపలికి వెళ్ళకండి, ఆ జెండాని ఇక్కడే పెట్టేసుకోండి. ఎవరన్నా పట్టుకొని ఉండండి, లోపల తీసుకెళ్ళకండి దాన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. జెండా చూసమ్మా, కింద పడకుండా చూసుకో బాబు. శాసన మండలి సభ్యురాలు కె కవిత గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కె కవిత గారు ఉద్యమ నాయకురాలు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మన తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపినటువంటి టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కె కవిత గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. శాసన మండలి సభ్యురాలు కె కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఉద్యమకారురాలు అలాగే మన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వేదికపైకి సాదరంగా తీసుకొని రావాలని సిబ్బంది ఆలయ కమిటీ సభ్యుల్ని కోరడం జరుగుతుంది. ఇక్కడ కాస్త ప్లేస్ చేయాలి బ్రదర్స్. అమ్మా కాస్త ప్లేస్ ఇవ్వండి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉధృతంగా జరుగుతున్న ఉద్యమానికి మంచి ఊపు తీసుకొచ్చినటువంటి నాయకురాలు, తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఒక విభాగాన్ని సృష్టించి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వారికి ఆ సాదర స్వాగతం పలుకుతా ఉన్నామండి. నమస్తే, బాగున్నారా? కవిత హలో, ఎవరు కూడా తోసుకోవద్దండి, కాస్త వెనక్కి ఉండండి, ఎవరు కూడా తోసుకోవద్దు. తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మా కవితమ్మ గారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. బోనాలే కాకుండా బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంలో ఎంతో మన ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి కె కవిత గారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.